అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా భారతదేశానికి 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ సందర్భంగా బలభీమనస్ ప్రేక్షకులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన నాడు అసలు మహాత్మా గాంధీ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు అనే విషయాలు మీతో చర్చించే ముందు ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఏదైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అసలు మహాత్మా గాంధీ స్వాతంత్రం వస్తే ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, దీనిపైన మీకు ఒక 10 అంశాలను అయితే వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. భారత స్వతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించడం జరిగింది. కానీ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పుడు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఆ సంబరాలలో మహాత్మా గాంధీ పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు అంటే దీనికి అనేక కారణాలు అయితే ఉన్నాయి. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంబరాలు చేసుకునే పనిలో ప్రతి ఒక్కరూ నిమగ్నమైపోతే గాంధీజీ మాత్రం ఆ సంబరాలకు రాను అని చెప్పడం జరిగింది అన్నట్లు కూడా మనం చెప్పవచ్చు. ఒకటి, మహాత్మా గాంధీ స్వాతంత్రం లభించిన రోజున ఢిల్లీకి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెంగాల్లోని నోవాఖాలీలో అక్కడ ఉన్నారు. అక్కడ ఆయన హిందూ ముస్లిం అంటే 2 వర్గాల మధ్య మత ఘర్షణలను అడ్డుకోవడానికి అక్కడ ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వస్తుందనే విషయం మహాత్మా గాంధీకి పక్కగా సమాచారం ఉండగా జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీకి లేఖ రాయడం జరిగింది. అందులో ఆగస్టు 15న మన మొదటి స్వాతంత్ర దినోత్సవం అవుతా ఉంది, మీరు జాతిపిత కాబట్టి ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు కూడా ఈ దేశ ప్రజలకు అందించాలని కూడా చెప్పారు. కానీ గాంధీ మాత్రం ఆ లేఖకు సమాధానం ఇస్తూ అందులో కలకత్తాలో 2 వర్గాల మధ్య ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు, మత ఘర్షణలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ సంబరాలలో జరుపుకోవడానికి ఎలా నేను రాగలను, ఎలా ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా నేను అర్పిస్తాను, కానీ ఈ మత ఘర్షణలు ఆపిన తర్వాతనే సంబరాలు చేసుకోవాలంటూ కూడా మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. సో 4వ పాయింట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ తన చరిత్రాత్మక ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీ ఆగస్టు 14న అర్ధరాత్రి వైస్రాయ్ లాంజ్ ప్రస్తుత రాష్ట్రపతి భవన్లో ఇవ్వడం జరిగింది. నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది. కానీ గాంధీ ఆ రోజు 9 గంటలకే నిద్రపోవడం జరిగింది. లార్డ్ మౌంట్ బాటన్ 1947 ఆగస్టు 15న తన ఆఫీస్లో పనిచేస్తా ఉన్నారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను కూడా అందించడం జరిగింది. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్లో ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున భారత ప్రధానమంత్రి ఎర్రకోటపై జెండా ఎగరవేస్తారు. కానీ 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరగలేదు. లోక్సభ సెక్రటరియట్లోని పత్రాల ప్రకారం 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ సెక్రటరీ కాంపునేటర్ జాన్సన్ వివరాల ప్రకారం
మిత్ర దేశాల సేనల ముందు జపాన్ లొంగిపోయి 1947 ఆగస్టుకు 2 ఏళ్ళు అయిన సందర్భంగా భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఆగస్టు 15 వరకు భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను ఇంకా అప్పటికి నిర్ణయించలేకపోయారు. దాన్ని ఆగస్టు 15న రాడిక్లిప్ ఒక లైన్గా ప్రకటించడం జరిగింది. ఆగస్టు 15న భారతదేశానికి విముక్తి లభించినప్పటికీ కానీ దేశానికి అప్పటి వరకు జాతీయ గీతం ఏది కూడా లేదు. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో అప్పటికే రాసి ఉంచారు. అయితే అది 1950లో జాతీయ గీతం ఆమోదం పొంది గౌరవాన్ని పొందడం జరిగింది. 15వ తారీఖున ఆగస్టు 15న భారత్తో పాటు మరో 3 దేశాలు కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాయి. భారతదేశంతో పాటు మరొక 3 దేశాలు కూడా ఇదే రోజు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాయి. అవి ఏవి అంటే దక్షిణ కొరియా, జపాన్ నుంచి 1945 ఆగస్టున స్వతంత్రం వచ్చింది. బహ్రెయిన్కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి లభించింది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం లభించడం జరిగింది. ఇది ఈ యొక్క పూర్తి సారాంశం. ఈ సారాంశం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. చూస్తున్నానండి శ్రీ బలభీమను ఛానల్.